ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షాహిబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు ఆయన వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. లక్షద్వీప్ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీ ఇజ్రాయెల్తో తోలుబొమ్మగా ఒక మంత్రి వ్యాఖ్యానించగా, మరో ఇద్దరు భారత్ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులను అక్కడే ప్రభుత్వం పదవుల నుంచి తప్పించింది. మరోపక్క ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ ఆ దేశ కమిషనర్కు సమన్లు జారీ చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో బెనారస్ చీరలకు డిమాండ్ పెరిగింది. అది కూడా రామమందిరం థీమ్తో ప్రత్యేకంగా డిజైన్ చేసివ్వాలంటూ మహిళలు ఆర్డర్లు పెడుతున్నారు. జనవరి 22 అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రామమందిరం థీమ్తో చేసిన చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బెనారస్లోని వ్యాపారులకు ఆర్డర్ వెల్లువెత్తుతున్నాయి. దేశం నలుమూలల నుంచి, అమెరికా వంటి విదేశాల నుంచి కూడా ఈ స్పెషల్ చీరలు కావాలంటూ ఫోన్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా క్వాలిటీ, డిజైన్ బట్టి ఒక్కో చీర 7,000 నుంచి 1,00,000 వరకు అమ్ముడవుతాయని వివరించారు. मेरा नाम आरिफ है, बनारस से आया हूँ आप लोग के लिए तरह तरह की साड़ी लेकर। बनारसी प्योर में, जैसे देखिए ये रंग कार्ड है, ये देखिए पूरा కొమరంవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమున్నా సోనియా గాంధీ మీద పోటీ అభ్యర్థులను పెట్టొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఏకగ్రీవంగా గెలిపించాలని కోరారు. పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటుకోవాలి. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ, మేము వారిని
ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం. వారి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియదు. వారు అభ్యర్థించాం, వారి నిర్ణయం చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి ఏంటో తెలియదు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటుకోవాలి. డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క స్వగ్రామం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంకు తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క తన తల్లిదండ్రులు మల్లు అఖిలాండదాసు, మాణిక్యమ్మ, సోదరుడు అనంతరాములు ఘాట్ల వద్ద నివాళులర్పించారు. టీడీపీ పార్టీకి విజయవాడ కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత రాజీనామా చేశారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జరిగింది మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గత 28 రోజులుగా సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్ సమస్యలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి బి మహేష్ ఫేస్ టు ఫేస్. హామీలు నెరవేర్చాలని అంగన్వాడీ ప్రస్తుతం 28 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ యూనియన్ వర్కర్ల అధ్యక్షురాలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతం మీరు ఏమేమి డిమాండ్తో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు? ఏంటి ప్రధాన సమస్య? మేము 14 డిమాండ్లతోటి ప్రభుత్వం ముందు 14 డిమాండ్లు పెట్టాం. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్రల సందర్భంగా అంగన్వాడీలకి తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయమని చెప్పేసి 4.5 సంవత్సరాల పాటు హామీ అమలు చేస్తారని చూసాం. మరి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి రోడ్డు ఎక్కడం జరిగింది. తెలంగాణలో ఇవాళ 18,000 రూపాయలు జీతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తా ఉన్నారు. మరి కేసీఆర్ అయితే 13,650 రూపాయలు ఇచ్చారు. మేము 18,000 అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఉన్న వేతనం అడుగుతున్నాం. దానికంటే అదనంగా వేతనం ఇవ్వాలి, 1000 రూపాయలు పెంచాలి అని అంటే 14,650 రూపాయలు వేతనం అడుగుతున్నాం. అందుకని మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు కాదు, ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మాత్రమే. కాబట్టి ఈ హామీ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ 28 రోజులుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా పెంచామని ప్రభుత్వం చెప్తుంది. మీరేం చెప్తారు? మీరు ఇచ్చిన హామీ తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచడం వాస్తవమే. కానీ మాకు తెలంగాణలో ఇవాళ 13,650 రూపాయలు ఇస్తున్నారు కదా. మరి అదనంగా వేతనం 1000 రూపాయలు పెంచడం అంటే మీరు ఏం పెంచారు? 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మరి అక్కడలా ఆ రకంగా వేతనం ఇస్తున్నప్పుడు అది పెంచాలి కదా. దీన్ని అడుగుతున్నాం మేము. అందుకని 15,000 రూపాయలు ఇవాళ వేతనం అడుగుతున్నాం మేము. అందుకని ఆయన ఇచ్చిన డిమాండ్ అమలు చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వం చాలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఇవాళ మేము వచ్చిన తర్వాత 7,000 రూపాయలు ఉన్న వేతనం 11,500 పెంచామని చెప్పేసి, మేము వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చామని, మేము వచ్చిన తర్వాత చీరలు ఇచ్చామని
కానీ సంక్షేమ పథకం ప్రవేశపెట్టమని చెప్పి సంక్షేమ పథకాలు మీకు అన్నీ అందుతున్నాయి లేదా? సంక్షేమ పథకం అన్నది మొత్తం తీసేసింది. అసలు అంగన్వాడీ వర్కర్స్కే కాదు, హెల్పర్స్కి కనీసం హెల్పర్లకి ఈవేళ జీతం 7,000 రూపాయల జీతం. కనీసం వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు చేయట్లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి అనేకమైన సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం, అలా కలెక్టర్ ఆఫీస్లోని ఎంఆర్ ఆఫీస్లోని మొత్తం అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే సంక్షేమ పథకాలనే ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తింపు చేయట్లేదు, మాకు ఇవ్వట్లేదు. ఫైనల్గా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం కోరుతున్నారు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే 28 రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తుంటే అసలు సమస్య పరిష్కారం కాకపోతే సరే మా మీద ఎక్కడ లేని ఒత్తిళ్ళన్నీ తెచ్చిపెడుతున్నారు. ఆ ఒత్తిడి ప్రకారంగా మేము ప్రభుత్వం ఏం చెయ్యాలి అని అనుకుంటే మేము గతంలో 9 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వాన్ని ఏదైతే చేశామో అదే చేయాలని కూడా మేము సిద్ధపడుతున్నాము. ఎందుకంటే గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయలేదు. అలాగే మాకు 7,000 రూపాయలని 13,500 అన్నారు, అదంతా అబద్ధం. ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. మాకు సంక్షేమ పథకాలు ఏది కూడా అమలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో సంక్షేమ పథకాలు అమలు జరగవు అని చెప్తున్నారు. మా అంగన్వాడీ టీచర్కి ఏమైనా కలెక్టర్ జీతాలు ఇస్తారా, పెద్ద పెద్దోళ్ళు జీతాలు ఇస్తారా? మాకు ఏ జీతాలు లేవు. కాబట్టి మాకు ఇలాంటి ప్రభుత్వం కావాలని మేము అందరం కోరుకోవట్లేదు. మేము ప్రభుత్వ విధానాలన్నీ కూడా మాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి మేము కూడా దీనికి వ్యతిరేకంగానే ఉండాలని కోరుకుంటున్నాం. మాట తప్పును మడమ తప్పును అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల వాగ్దానం అయితే ఏవైతే హామీలు ఇచ్చాడో అంగన్వాడికి ఖచ్చితంగా హామీలు నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఏదైతే బుద్ధి చెప్పామో ఈ ప్రభుత్వానికి అదే బుద్ధి వచ్చామని హెచ్చరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాయలసీమ చెక్క భజన గురించి కడప పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారని ప్రధానోపాధ్యాయులు సత్య సుజాతమ్మ తెలిపారు. చెక్క భజన ప్రదర్శించిన తమ విద్యార్థులను ఆమె అభినందించారు. 5-6 తేదీలలో జరిగినటువంటి బాల ఉత్సవంలో ప్రత్యేకంగా రాయలసీమ చెక్క విభజన గురించి విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం వలన మేధోశక్తి పెరుగుతుందని అన్నారు. బాలోత్సవం మొట్టమొదటిగా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన యూటీసీ తరఫున ఆర్గనైజ్ చేసిన బాలోత్సవాన్ని పాఠశాల తరఫున పిల్లలందరూ 120 మంది పార్టిసిపేట్ చేసినారు. ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, తర్వాత సింగింగ్ 42 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత చెక్క భజన కూడా మా స్కూల్ నుంచి హైలైట్ అయిపోయింది, స్పెషల్ ఫోకస్ అయింది. కాబట్టి మా పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు పిల్లలందరూ కూడా అభినందనలు. ఈ అవకాశం ఇచ్చిన బాలోత్సవ కమిటీకి థ్యాంక్స్. పిల్లలందరూ కూడా ఇలాగే మంచిగా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి తర్వాత వృత్తిలో కూడా బాగా వృత్తిలోకి వచ్చి మన గాంధీనగర్ పాఠశాల గురించి నేర్పిస్తామని దేవుడిని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. నా పేరు విజయలక్ష్మి, 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. సెయింట్ జోసెఫ్ స్కూల్లో బాలోత్సవంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం కూడా ఇలానే అందరము 42 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలని మమ్మల్ని ప్రోత్సహించినందుకు నేను గాంధీనగర్ హై స్కూల్ చదువుతున్నాను. బాలోత్సవంలో సింగింగ్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ప్రోత్సహించినందుకు మేరీ మేడంకి, సరిత మేడం, హెచ్ఎం మేడం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను బాలోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం జరిగేలాంటి బాగుంటుంది. మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన మేరీ మేడంకి, సరిత మేడంకి, హెచ్ఎం మేడంకి చాలా ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలనుకుంటున్నాను. ప్రోగ్రాము స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాలలో జరుగుతుంది, కానీ మన కడపలో మొట్టమొదటిసారిగా పెట్టడం ఇదే ఫస్ట్. ఈ విధంగా మొట్టమొదటిసారి పెట్టడము, మేము మా స్కూల్ నుంచి 120 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడము, మాకు కడప జిల్లా లెవెల్లో మాకు 2 ప్రైజులు రావడము, జూనియర్స్ విభాగంలో సింగింగ్ కాంపిటీషన్లో మాకు 2nd ప్రైజ్ రావడము, ఎలక్యూషన్లో ఇంగ్లీష్ ఎలక్యూషన్లో 3rd ప్రైజ్ రావడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ విధంగానే ఎక్కువ ఈవెంట్స్లలో కూడా ప్రైజ్ తెచ్చుకునేదానికి నెక్స్ట్ మేము ట్రై చేస్తామని చెప్తున్నాను. మా సహకరించిన ప్రతి ఒక్క టీచర్లకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా గాంధీనగర్ స్కూల్లో 1100 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ కూడా ఈ విధంగా ఈ పిల్లలను చూసి మోటివేట్ అయ్యి ప్రతి ఈవెంట్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాము.
నెక్స్ట్ మా స్కూల్లో ఉన్నటువంటి పీఈటీ సారు ప్రసాద్ సార్ కూడా ఈ పిల్లలందరికీ చెక్క భజన నేర్పించి చాలా సంతోషంగా అందరికీ కూడా చెక్క భజన నేర్పించడము, ఆ చెక్క భజన హైలైట్ కావడము, ఈవో సారు అంబవరం సార్ పాట పాడడము, పిల్లలను ఎంకరేజ్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కేంద్రంలో పెంచిన 3,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన 3,000 రూపాయల పెన్షన్లను మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గుమ్మడి రవీంద్ర రాణా, కాజా బ్రహ్మం, ఎంపీపీ లక్ష్మిలతో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ జీకొండూరు మండలంలోని 8,874 మందికి ప్రతి నెల 2,64,46,500 రూపాయలను పింఛన్ల రూపంలో నేరుగా అందజేస్తున్నట్లు తెలిపారు. రూపాయలు దొంతరాని సత్యనారాయణ. ఏమండి ఈ మండలంలో ఉన్నాయి. మాకు కొత్తగా 100 పెన్షన్స్ మంజూరై ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా జీకొండూరు మండలంలో నిర్వహిస్తున్నటువంటి బ్రెజిల్లో 33 అడుగుల కొండ చిలువ బెంబేలెత్తించింది. నిర్మాణ పనులు జరుగుతుండగా అక్కడ కనిపించిన ఈ అనకొండను ప్రొక్లైనర్తో బయటకు తీసి తరలించారు. తిరుపతి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ్మినాయుడు పాలెంలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.